నా అభిప్రాయంలో పిల్లల్ని కనడం గొప్ప కాదండి, వాళ్ళని గొప్పగా పెంచడమే గొప్ప. మీ అందరినీ ఇక్కడ సమకూర్చడం గొప్ప కాదు. అమ్మ గుంపులు గుంపులుగా వస్తున్నారు, 3 ఆరాధనలు జరుగుతుంది, 7 ఆరాధనలు కూడా జరగవచ్చు ఫ్యూచర్లో. ఇది కాదండి నా ముఖ్యం. మీ అందరినీ సరిగా పెంచడం కూడా ముఖ్యం. మిమ్మల్ని తిట్టినా, గద్దించిన, బుద్ధి చెప్పినా, మీ ముందు కన్నీళ్లు విడిచి కన్నీళ్లతో మీకు బుద్ధి చెప్పిన, మిమ్మల్ని నవ్వించిన, మిమ్మల్ని ప్రోత్సహించిన, మిమ్మల్ని తిట్టిన, ఒకవేళ మిమ్మల్ని గద్దించిన, మిమ్మల్ని సరిచేసిన, మిమ్మల్ని సరిగా పెంచకపోతే మీ అందరిని సమకూర్చి ఏం లాభం అండి? మీ అందరిని నేను సమకూర్చడం గొప్ప విషయం కాదు, మీ అందరిని సరిగా పెంచవలసిన బాధ్యత కూడా నాకుంది. మీరు సరి అయిన మార్గంలో నడవకపోతే నేను నా సేవలో ఫెయిల్ అయిపోయినట్టే కదండి. దైవజుడు అంటాడు, మీరు నిలిచి ఉంటే నేను బ్రతికినట్లే. మీకు అర్థమవుతుందండి? మీరు నిలిచి ఉంటే నేను బతికినట్లే. మీరు పడిపోయారనుకోండి, నేను చెప్పాలి. మీరు పడిపోతే చెప్పండి, కంటిన్యూ చేయండి, ఆ మాట చెప్పండి, తప్పేం లేదు. మీరు నిలబడి ఉంటే, మీరు సరిగ్గా ఉంటే, మీరు బాగా బ్రతికితే నేను బ్రతికినట్టే. ఒకవేళ మీరు పడిపోయారనుకోండి, నేను మృతి పొందినట్లే. కాబట్టి పిల్లల్ని పెంచాలి. తల్లిదండ్రులైనా పిల్లల్ని సరిగ్గా పెంచాలి. ఆ తల్లి పెంపకం ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడండి. సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతూ